అన్న నీది కూడా నిజంగా గోల్డా అబద్ధం గోల్డా అనే డౌట్ వరకు క్రియేట్ చేసిర్రు అన్న. అంతే ఎందుకంటే డూప్లికేట్ వేసుకొని చాలా మంది వాళ్ళకు తినడానికి ఇంట్లో గతి ఉండదు. అని పేరు బి తీసుకుంటూ గలీజ్ సూర్యాబాయ్ అని పేరు బి తీసుకోవద్దు నా నోట్ల. ఎందుకంటే చిల్లగాడు థర్డ్ క్లాస్ మొత్తం రోల్డ్ గోల్డ్ వేసుకొని పరిచయం సూర్య వాడు ఏదో వచ్చి కాళ్ళు మొక్కుతుండే అప్పుడప్పుడు దావట్లేదు ఫంక్షన్ రోజు వచ్చి కాళ్ళు మొక్కుతుండే ఇంటికాడికి వచ్చి అన్న అది అంటే కాదన్న మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిన విలేకరులను బి అది కాదు గోల్డ్ కలిపింది గోల్డ్ కలిపి ఉంటే ఈడ గోల్డ్ కలిపి అట్లా చెయ్యరు. ఈడ మేము చిన్నప్పటి బంగారం చెప్పుకుంటే మాకు తెలుసు. ఇప్పుడు లోపలంతా కూడా ఒక డొల్ల పెట్టేసి మీదికెళ్ళి అదంతా వేస్ట్ పేకు అంతా రోల్డ్ గోల్డ్. అది 1 గ్రామ్ గోల్డ్ అంతా పేకు లేదు గోల్డ్ లేదు ఏం లేదు. తెలియకుండా కొంతమంది నా గోల్డ్ పెట్టిరు అది పెట్టిరు ఇది పెట్టిరు లోపల అట్లా పెట్టి చేస్తే అవసరం జైలుకి పంపిస్తారు. నువ్వు లోపల మీద చూస్తే బంగారం వాళ్ళు గిరి పెట్టుకుంటారు తెలియక మోసం మౌలు పోతారు. పైసలు ఇచ్చినాడు కదా మోసం. చాలా రాంగ్ అది. ఈ కొడుకులను ఎందుకంటే బట్టలు ఇప్పి చిన్నబాయ్ వాళ్ళ మనుషులు సూర్యాబాయిని పోయి అటాక్ చేసిర్రు అని వార్తలు. అటాక్ చేసిర్రు అన్ని అద్దాలు వలగొట్టిరా. నిజమే అది. వాడు ఉరికిపోయినాడు దొరకలేదు. ఇంత పర్సనల్ గా అంత హట్ ఎందుకు అయినన్న అని చేతను కదా చిల్లర్లా ఎంత ధైర్యము. ఆడు సీరియల్లో చిన్న చిన్న సీరియల్ చేసుకొని బతికేటోడు ఆ డూప్లికేట్ 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసారి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దర్గా చిన్న పైల్వాన్ అన్న దగ్గర ఉన్నాము. అన్నతో మాట్లాడదాము. ఇప్పుడు గోల్డ్ మ్యాన్ గురించి ఎక్కడ చూసినా అదే టాపిక్ వస్తుంది. నిజంగా గోల్డ్ వేసుకున్నా కూడా వాళ్ళని అనుమానించే పరిస్థితి వరకు తీసుకుపోయినరు మన సూర్యాబాయ్. సో అన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. బాగున్నా అన్న? బాగున్నా అన్న. నీది కూడా నిజంగా గోల్డా అబద్ధం గోల్డా అనే డౌట్ వరకు క్రియేట్ చేసిర్రు అన్న. అంతే ఎందుకంటే డూప్లికేట్ వేసుకొని చాలా మంది వాళ్ళకు తినడానికి ఇంట్లో గతి ఉండదు. ఆ రోల్డ్ గోల్డ్ వేసేసుకొని మొత్తము పబ్లిక్లో తెచ్చి ఉన్నది మొన్న ఆల్రెడీ కాకముందే నేను చెప్పినాము 4-5 వీడియోలలో అంత ఇజ్జత్ తీస్తారు వీళ్ళు కాలిపిల్లి. ఒక్కోడు 5 చైన్లు వేస్తారు 6 చైన్లు వేస్తారు. ఇంత తలదాకా చైన్లు వేసుకొని ఆడు చిల్లరగాడు అయితే వేస్ట్ కాడు. అని పేరు బి తీసుకుంటూ గలీజ్ అని పేరు బి తీసుకోవద్దు నా నోట్ల. ఎందుకంటే చిల్లరగాడు థర్డ్ క్లాస్ మొత్తం రోల్డ్ గోల్డ్ వేసుకొని ఇజ్జత్ తీసుకున్నారు. మొత్తం అలా ఇంటి చుట్టూ అందరికి తెలుసు రోల్డ్ గోల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. వాడు ఏదో వచ్చి కాళ్ళు మొక్కుతుండే అప్పుడప్పుడు దావట్లేదు ఫంక్షన్ రోజు వచ్చి కాళ్ళు మొక్కుతుండే ఇంటికాడికి వచ్చి అన్న అది అంటే ఓడరేయడం అనుకునేది. మన సీరియల్లో ఏమైనా ఛాన్స్ చెప్పి అన్న కొద్దిగా ఏమైనా పని చేసుకుంటాం అన్నది. వానికి ఎంత ధైర్యం వానికి అంత మయ్యాగలవానికి కొట్టి చంపుతుండే పొరలు. మొన్న అద్దాలు గిద్దాలు అన్ని వాళ్ళ కొట్టిరు కారికి పోయి అని ఇంట్లోనే అని ఇంటికాడికి పోయి మొత్తం అద్దాలు అన్ని వాళ్ళ కొట్టిరు. నేనే వద్దురా పోనీ గొడవలు వద్దని ఆపుతున్నా. కాదన్న మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసిన? టార్గెట్ అంటే అసలు TV9 లో డైరెక్ట్ చూసిన డిబేట్ అందరు చూసుకోరు. డైరెక్ట్ ఓపెన్ కదా అది. TV9 వాళ్ళని బి తప్పు విలేకరులను బి అది కాదు గోల్డ్ కలిపింది. గోల్డ్ కలిపి ఉంటే ఈడ గోల్డ్ కలిపి అట్లా చెయ్యరు. ఈడ మేము చిన్నప్పటి బంగారం చెప్పుకుంటే మాకు తెలుసు. అట్లా గోల్డ్ కలిపి రేకు పెట్టి అది పెట్టి చెయ్యరు. ఇప్పుడు లోపలంతా కూడా ఒక డొల్ల పెట్టేసి మీదికెళ్ళి అదంతా వేస్ట్ పేకు అంతా రోల్డ్ గోల్డ్. అది 1 గ్రామ్ గోల్డ్ అంతా పేకు లేదు గోల్డ్ లేదు ఏం లేదు. తెలియకుండా కొంతమంది నా గోల్డ్ పెట్టిరు అది పెట్టిరు ఇది పెట్టిరు 2 తులాలు ఉంది 3 తులాలు ఉంది అదంతా ఫేకు. 2 తులాలు నీకు ముత్తుడు పైన సైడ్ అని తీసుకుని అది పెట్టిరు అనుకో చక్కగా పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తారు. అట్లా హౌస్ లోన్ బి పట్టుకోతారు. అట్లా లోపల అట్లా పెట్టి చేస్తే హౌస్ లోన్ బి జైలుకి పంపిస్తారు. చాలా రాంగ్ అది. 916 లోపల జైలు అట్లా చేయదు రాంగ్ అది. ఇప్పుడు ఏమైపోతుంటే మీదికెళ్ళి సన్న చేసి లోపల బేస్ చేస్తే నువ్వు ఏదైనా షాపుకు పెడతాను చక్కగా పోలీసులకు ఫోన్ చేస్తారు తీసుకెళ్ళి జైలు వేస్తారు. తెలియదు చేసిన జైలు వేస్తారు. చాలా పెద్ద కేసు అది. చాలా అది ఇది తెలియదు చాలా మందికి తెలియక అది చేస్తూ నేను ఇట్లా చేసుకున్నా నేను 2 తులాలు పెట్టినా 3 తులాలు అది కూడా ఇల్లీగల్. అది చాలా తప్పది. ఎందుకంటే వేరే ఎదుటోళ్ళని గిరిపెట్టడం మోసం చేసినాడు. నువ్వు లోపల మీద చూస్తే బంగారం వాళ్ళు గిరి పెట్టుకుంటారు తెలియక మోసం మౌలు పోతారు. పైసలు ఇచ్చినాడు కదా మోసం. చాలా రాంగ్ అది. ఈ కొడుకులను ఎందుకంటే బట్టలు ఇప్పి రోడ్ల మీద బగాంచి కొట్టాలి మామూలుగా కాదు. మొన్న
చిన్నాబాయి వాళ్ళ మనుషులు సూర్యాబాయిని పోయి అటాక్ చేసిండ్రని వార్తలు అటాక్ వస్తున్నాయి. చేసిర్రు, అన్ని అద్దాలు వలగొట్టి రా, నిజమే అది. వాడు ఉరికిపోయినాడు, దొరకలేదు. అంటే దొరికితే ఆయన గుండు చేపిస్తుండే, దొరికితే ఇట్లా ఉరికిపోయినాడు, వెళ్ళిపోయినాడు, దొరకలేడు. ఓ బగాంచుకొని వెళ్ళిపోయినాడు జీపు. వాడు దొరికితే మాత్రం మామూలు ఉండకపోతుండే. గిన్నె కాదు, హైదరాబాద్లో మీ ఏ ఇంటర్వ్యూలన్నా విలువరి ఆయనకు ఒక అయ్యమ్మ కుడితే ఇంటర్వ్యూ విలువరి, నేను వస్తాను ఆడికి రమ్మని ధైర్యం ఉంటే 10 మంది వేసుకుని రాని, నేను ఒక్కనే ఉంటాడు, నేను ఒక్క ఉంటాడు. అయ్యమ్మ ఒక్క రమ్మని చెప్పు ధైర్యం ఉంటే. మాకు డైరెక్ట్ ఇడూరు ఇంటర్వ్యూ ఇంత పర్సనల్ గా అంత హట్ ఎందుకు అయినన్న? అని చేతను కదా చిల్లర్లా. ఎంత ధైర్యము ఆడాడు. సీరియల్లో చిన్న చిన్న సీరియల్ చేసుకొని బతికేటోడు. ఆ డూప్లికేట్ 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని మొత్తం రోడ్ మీద అంతా షో చేసుకుంటా, డ్రామాలు వేసుకుంటా. మీడియాకి తెలియదు పాపం ఏంటంటే నిజంగానే గోల్డ్ అనుకుంటారు. మాకు తెలుసు కదా, వాళ్ళ ఇంటి చుట్టుముట్టలో అందరికి తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు బయట ఇట్లా గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు, అయినా గోల్డ్ అని చెప్తున్నారు. అంటే సామాన్యులకైతే అది గోల్డా లేదా అనేది ఎవరు గుర్తుపట్టలేదు. అంటే ప్రజలకు తెలియదా, రోల్డ్ గోల్డ్ తెలియదా? ఇప్పుడు మనకి తినడానికి ఒక ఉండటానికి ఇల్లు లేదానికి వాడు గోల్డ్ ఏడికెళ్ళి తెస్తాడు, ఏడికెళ్ళి చేయించుకుంటే. నేను చేయించుకున్నా 2 తులాలు 5 తులాలు కలుపుకున్నా, ఇట్లా మిక్సింగ్ చేసినా అంటే మీడియాని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలు అన్ని చూస్తుంటారు, నన్ను అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక్కరిద్దరు సపోర్ట్ చేస్తారు, ఆయనకి ఏం తెలియదు గోల్డ్ గురించి. అలా తీసుకొచ్చి రూమ్ లో జైలు పంపిస్తారు ఈ మాకడాలను ఇట్లా చేస్తే. ఎందుకంటే చాలా మోసం అన్నమాట అది. పోలీసు వాళ్ళకి చెప్తే ఇట్లా ఇట్లా చేసి మీద గోల్డ్ కోట్ ఎక్కించి లోపల డూప్లికేట్ ఉండి బయట పోయి గిరిపెట్టి పైసలు తీసుకుంటే చాలా పెద్ద కేసు అది. ఇప్పుడు మరి లైవ్ లోనే దొరికిండు, మరి ఆయన మీద ఎట్లాంటి కేసులు లేవా? కేసు అవుతుంది, కేసు ఎందుకు కాదు, కేసు ఇడు. ఎందుకంటే అది చాలా పెద్ద, అది 91 వేయొద్దు గోల్డ్ మీద డూప్లికేట్. ఆడు మొత్తం రాగి రోల్ గోల్డ్ మీద రాగి మీద 916 వేసిండు TV9 లా. అది దాని మీద కేసు పెట్టి దాని మీద లోపల నొక్కొచ్చు ప్రతి ఒక్క దాని మీద. ఎప్పుడంటే చాలా మంది తెలియక వదిలేస్తారు. ఈ కొడుకు హైదరాబాద్ తిరుగుమని, ఆయనకి ధైర్యం ఉంటే రమ్మని ఎక్కడికన్నా చూస్తా, నేను ఒక్కనే ఉంటా అని 10 మంది వేసుకున్నా, ఆయనకి ధైర్యం ఉంటే రమ్మని. కొట్టనికి పోతే అంబర్పేట శంకర్ అని ఆపాడు. వద్దు పోనీ, ఆ చిల్లరగా నెంబడితో పోనీ, ఫాల్తో కాడు ఉరికిపోయారు అంతా. మొత్తం ఆ నెంబడి ఉన్న ఉరికిరు. నేను ఒక్కనే ఉన్నారు. ఏం రా కొట్టనికి పోతే శంకర్ అని ఆపాడు. ఆపినందుకు కూకున్నా, పెద్ద మనిషి ఆయన మాట ఎత్తియో సైలెంట్ అయిపోయినాక. అప్పటి మూకలు మెల్లంగా వస్తుండు పాపట్టినాడు, గలీజ్ మాటలు తిట్టారు, ఉరికిపోయాడు. ఎందుకు మొన్న వచ్చి గోల్కొండలు వచ్చి కాళ్ళు మొక్కి, అన్న నీ కొడుకులా అంటే అన్న నేను తప్పు అయిపోయింది అన్న. శంకరన్న ముందర గొడవ అయినప్పుడు అంబర్పేట మన గోల్కొండల ఆ శ్రీకాంత్ దావత్లకు వచ్చి, అన్న తప్పు అయిపోయింది అన్న, వచ్చి కాళ్ళు మొక్కి నీ కొడుకులా అంటూ నాన్న అన్నాడు. అంత దుర్మార్డు. నా ముందరలో 5 పైసల గదిలే అని నా మీద మాట్లాడు. అని హైదరాబాద్లో తిరుగుమని చూస్తా, మేము ఏదైనా ఇంటర్వ్యూలో రమ్మని ధైర్యం ఉంటే 7 కన్నా విలువరు. నేను లైవ్లో ఉంటా, వాడిని రమ్మని చూస్తా. 10 మంది వేసుకొని రమ్మని, నేను ఒక్కనే ఉంటా. ఎక్కడ హైదరాబాద్ ఏ కొనకన్నా వీళ్ళు నేను చూసుకుంటా. మీకు అంబర్పేట్ శంకర్ అన్నకి ఎట్లా రిలేషన్ అన్న, ఎట్లా పరిచయం, ఎట్లా పరిచయం? మాకు చాలా 30 ఏళ్ళ నుంచి పరిచయము. అప్పుడు డబుల్ మర్డర్ చేసినప్పటి నుంచి చాలా ఏళ్ళ నుంచి పరిచయం. ఈ చిల్లర మొన్న ఎవడు గుర్తుపడతాడు? సీరియల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఆ కృష్ణ రోడ్ల మీద కూర్చుంటాడు. ఈ లంగ రోజుల శేఖర్ యాదవ్ అని ఉంటాడు, లంగ రోజుల ఖైదాలు ఎరుకుంటుండే అన్నట్టు. శేఖర్ నేనే కొడతానని అంటాడు శేఖర్ యాదవ్ అని. మొత్తం దూలాన్ని మన దొరుకుతలేడు అంటారు. ఎక్కడ ఏరియాలవి సిరిసలమన్నవి అన్నాడు. గబ్బర్ సింగ్ వాళ్ళు వచ్చి పట్టుకరానని ఇక్కడ తీసుకొచ్చి అని బట్టలు ఇప్పి లేడదామని చాలా మంది కోపం గురి ఇప్పుడు అని మీద. వాడు హైదరాబాద్ తిరగాలంటే కష్టం, ఇక కొట్టి చంపుతారు ఇప్పుడు హైదరాబాద్. అనవసరంగా మీ వరకు వచ్చి ఆయన పేరు ఖరాబ్ చేసుకొని ఆయన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాను చూడాడు. కష్టం ఇక హైదరాబాద్ తిరగాలన్నాడు. ఎక్కడ పోయినా కొట్టుడే ఇప్పుడు. అని ముట్టి ఒక్కరు కాదు కదా, పబ్లిక్ చిన్న చిన్న పిల్లలు కొడతారు. ఎందుకంటే అంత రాంగ్ డూప్లికేట్ వేసుకొని అవన్నీ అవసరమైంది. వానికి 2 ముగ్గురు ఇంకా సపోర్టు, ఇలాంటి వాళ్ళ జోకులు తెలియదు. తీసుకొచ్చి గుండ్లు చేపించి మాకడాలు గాడిదల మీద కూర్చొని తెలుస్తుంది. మాకడాలు హైదరాబాద్ ఏందనేది తెలుస్తుంది. అంటే ఇక్కడ కాదు, ఆంధ్ర సైడ్, ఆంధ్రకెళ్ళి వచ్చిండ్రు. తెలంగాణ మనిషి కాదు, ఆంధ్రోడు. కొందరు అంటే అన్న 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం తప్ప అని సపోర్ట్లు కావాలి తెచ్చి కొట్టాలి. 1 గ్రామ్ గోల్డ్ వేసుకోరు. అలా గోల్డ్ అని చెప్పుకోవాలి. 1 గ్రామ్ అని చెప్పుకో, వద్దని అనుకో. మాకు తెలుసు 1 గ్రామ్ అని అందరికి. వాళ్ళ ఇంటి చుట్టుముట్టు ఇప్పుడు వాళ్ళ ఇంటికి మోసం చేయడం తప్పు, మోసం చేయదు ప్రజలు. నేను గోల్డ్ అని నాకు తెలియదా? నేను మీడియాలో ఇద్దామో చెప్పాలంటే చెప్పాను. నా గురించి మాట్లాడడం నేను తిడుతున్నా. ఇప్పుడు వానికి ఎంత ధైర్యం, మనకి అని బట్టలు ఇవి గాడిద ఎక్కి గుండు చెప్పు. చూడ మామూలు హైదరాబాద్ రమ్మని నిన్నప్పుడు నాకు లైవ్ పెట్టమని, నేను ఏదైనా ఇంటర్వ్యూలో మీ స్టూడియోకి వస్తాను,
రమ్మని ధైర్యం ఉంటాను 10 మందిని వేసుకున్నాము నేను ఒకసారి ఎక్కువనే ఉంటా. పిలిపించే ప్రయత్నం అయితే చేద్దాం వాడు అన్న. పిలిపించాడు కాదు, వాడు అసలు రమ్మని ఫోన్ లిఫ్ట్ చూద్దాం చేస్తలేడు అన్న. ఆయనకి ధైర్యం ఒక్క కుడితే నేను నా లైలా రమ్మని చెప్పు. ఫోన్ లిఫ్ట్ చేస్తాడా అన్న? నేను నేనేం చేస్తాను, చెయ్యను, ఆయన చేస్తాను అనుకో, ఇంకా వేరేది ఏం లేదానికి. ఏదో పోనీ అనుకుంటున్నా అంతే, కానీ నడుస్తుంది ఇప్పుడు బాగా. వాడిని ఇడవరు ఇప్పుడు పిల్లలు, అవును. అని గుండు చెప్పి గాడిద మెక్కించేదాకా ఇడవరు ఇప్పుడు. అన్న మీ గాడిద ఫోటో వేసి అని ఇడవరు ఇప్పుడు. మొన్నటిదాకా చాలా ట్రోల్ చేస్తున్నారు, పబ్లిక్ ఊకుంటలేరు. అవును. ఆ ఓనోన్తో వీడియోలు చెప్పుకున్నాడు, వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేసి రోల్ గోల్డ్ వేసుకుంటే అదే వేసుకుంటే రోల్ గోల్డ్ అని చెప్పు. చెప్పాలి, సపోర్ట్ చెప్పే ధైర్యం ఉండాలి. ఇప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకుంటే అది చేసుకో, నువ్వు నేను రోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ వేసుకున్నారు అలా అని నాకు చేతన్ కాదు, పైసలు లేవు, వేసుకున్నా అని నాకు చెప్పాలి. వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, రోల్డ్ గోల్డ్ వేసుకున్న వేసుకున్నా తప్పే. అని చెప్పాలి, ఏముందాడ పెద్ద విషయం. కానీ గోల్డ్ అని చెప్పి నమ్మియడం అనేది మోసం. మోసం, పబ్లిక్ మోసం చేయదు. అవును. ఎందుకంటే ప్రజలు అన్ని గుర్తుపడతారు. ప్రజలు ముఖ్యం. ప్రజలకు వాళ్ళు షో చేసేది, ఓవర్ చేసేది వాళ్ళకి తెలుసు. ఇట్లా అనుకొని ఇంటర్వ్యూలు పద్ధతి చేయాలి. నేను టీవీ9లో తిట్టాలి కొట్టాలంటే కొట్టనా? అవును. ఒక సిస్టమ్ ఉంటాం, ఒక ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి 10 మంది చూస్తుంటారు. నీకు రోల్డ్ గోల్డ్ వేసుకుని అది గోల్డ్ నేను అది ఎక్కించుకున్నా, నేను కలర్ ఎక్కించినా, నేను షీట్ వేసుకున్నా, ఆయన గోల్డ్ హౌస్లో మీరు తీసుకొని జైలు వేస్తారు. అవును. అట్లా షీట్ వేసుడే తప్పు. నేను షీట్ ఎక్కించుకున్నా, నేను 5 తులాలు ఎక్కించిన దాని మీద అంటున్నాడు. అది చాలా wrong పెద్ద ఏ. తప్పు అది. మీరు అది చెప్పిన తీసుకొని నా 20 తులా 200 తులాలు గిరి పెడితే ఎవరు మోసం అవుతారు? 200 అనుకొని తీసుకుంటారు అంతే కదా. కదా. ఇప్పుడు చాలా మోసం చేసినట్టు అది. అవును. అది అందరూ మొత్తం 1 గ్రామ్ గోల్డ్ అది మొత్తం. మీ లైఫ్ జర్నీలా మీరు ఇంత ఎట్లా సంపాదించారని? సంపాదించడం అంటే రియల్ ఎస్టేట్ డీలింగ్ అవి చేస్తాము, ఇవన్నీ వస్తాయి కొన్ని. మా రెంటల్ ఇన్కమ్ ఉంది, అవన్నీ దాని మీద బట్టి ఏదైనా ఆడవారు కష్టపడి చేసుకొస్తేనే సక్సెస్ అవుతుంది. ఒక్కో మెట్టు ఎక్కుంటే కష్టపడుకుంటూ వచ్చింది అంతా. అన్న, ఏమి మనకు సడన్ ఎక్కి వచ్చింది కాదు, ఇది కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే మనం. కష్టపడి ఎంతమంది ఎంత కష్టపడ్డా కూడా ఎక్కువ రీచ్ కాలేరు. ఓన్లీ ఏంది ఇల్లీగల్ దారిలో పోతేనే రీచ్ అవుతారు అనేటోళ్ళకి ఎట్లా చెప్తారు? ఎవరైనా సరే హార్డ్ వర్క్ చేస్తే ఎప్పుడు సక్సెస్ ఉంటుంది, అది బునాది కింద ఉంటుంది, ఎప్పుడు స్టాండర్డ్ ఉంటుంది. ఈ రోల్డ్ గోల్డ్ వేసుకొని రోల్డ్ గోల్డ్ వేసుకొని రోడ్ల మీద తిరిగి అంత బద్నాం చేసి ఆ షోప్ టాప్ ఆడికెళ్ళి పాత కార్లు తెచ్చుకొని కూర్చొని ఆ పనికిరాని అవి తీసుకొచ్చి ఆ ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్తున్నారు ఛాయ్ బే ఇయ్యలే ఎలగొట్టిరని. అరే ఆ చిల్లర గాడాడు అన్నీ రోల్డ్ గోల్డ్. వారు గింత గోల్డ్ కలిపి తీసుకుంటారు కదా, పెట్టుకుంటారు కదా. Compulsory. వీడు అంటుండు కదా 5 తులాలు కలిపిన అదే అంటుండు కదా. అందరూ మెల్ట్ చేసేస్తారు కదా 1 గ్రామ్ గోల్డ్ ఏంటంట మెంట్ చేసి తీసుకుంటారు వాళ్ళు. 5 తులాలు అంటే ఇడవరాలు. అంతే. అంతా రోల్డ్ గోల్డ్ అంట. చెప్పిరు కదా నాకు, మనకి ఛాయ్ బి పెట్టాలి వేస్ట్ కాడ అని. అంతా రోల్డ్ గోల్డ్ వరకు ఎలగొట్టిరట బయటికి. వాళ్ళు చెప్తారు మంచిగా మాట్లాడుతారు. నీ పేరు వేరే, నాకు చిల్లర గాడు ఆడవు. సిబిఐలు అంతా వాడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంతా చాలా మంచిగా చెప్పారు. మీ దగ్గరికి ఎన్నిసార్లు వచ్చారన్న ఇన్కమ్ ట్యాక్స్? ఒకటేసారి ఇంత మూలో 20 ఏళ్ళ కింద ఒకసారి అయింది. తర్వాత ఇప్పుడు సెకండ్. అప్పుడు ఏమైంది సిచ్యువేషన్? ఎట్లా? అప్పుడు ఏం లేదు, అప్పుడు ట్యాక్స్ ఇట్లా అన్ని కొన్ని కట్టలేము. అప్పుడు కట్టకపోతే అవన్నీ కట్టించుకొని మళ్ళీ ఇది బి అంతే కట్టినాక గోల్డ్ ఇచ్చేస్తాం అన్నారు. ఇది బి ట్యాక్స్ ఇట్లా కట్టేస్తే గోల్డ్ ఇచ్చేస్తాం. అంటే మీరు ఎందుకు ట్యాక్స్ 2 years నుంచి ట్యాక్స్ కట్టదు జర ఈ బిజీలో వేరే బిజీలో ఆగిపోయినాము. కట్టగా దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాము. అవన్నీ రిసిప్ట్లు అన్ని తెప్పించినాం మళ్ళీ గోల్డ్ అవన్నీ తెస్తే ఇచ్చేస్తాం. అంటే మరి మీరు ఎప్పుడన్నా ఫీల్ అయినరా అన్న, అసలు అనవసరంగా ఇట్లా వేసుకొని రివర్స్ ట్యాక్సుల బాధ ఇవన్నీ నా షోపిట వల్ల నేను ఇన్ని బాధలు పడుతున్నా, ఇవన్నీ ఆపేద్దాము వేసుకోవడం? షోప్ టాప్ అని మనకు ఇష్టంగా వేసుకుంటాం గోల్డ్. షోప్ టాప్ మనకు షోప్ టాప్ 4 చీరలు వేసుకొని తిరుగుతాం, 5 వేసుకుంటాం. పెళ్లికి పోతే ఏమైనా అవుతాయి 1-2 వేసుకుంటాం సింపుల్గా. పెళ్లి పోగానే మళ్ళీ రాగానే గోల్డ్ వేయను నేను. మళ్ళీ ఏమైనా ఫంక్షన్లు ఉంటే అంతవరకు వేస్తాను నేను. మళ్ళీ ఇవన్నీ చేయాలి నాకు ఇష్టం ఉండదు అవన్నీ. అంటే ఏదైనా ఇంటర్వ్యూ పబ్లిక్ గుర్తుపడతారు. ఈ షోలు ఇట్లా అద్దాలు పెట్టుకొని ఈడు వరకు వేసుకొని అసలు అది ఓ పద్ధతేనా? మనిషి అనేది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుంటారు పబ్లిక్. చిల్లర లెక్కలు చేస్తే చిల్లరగాడే అంటారు. అది కాకుండా ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడిపించుకుంటా రోల్డ్ గోల్డ్ వాడేసుకుంటే అరే ఆడేసుకుంటే కాదు, అట్లా వేసుకుంటే పెద్ద కేసు అవుతుంది. రోల్డ్ గోల్డ్ అని వేసుకుంటే పెద్ద కేసు అవుతుంది. దాని మీద రేకు పెట్టి అది పెట్టి తీసుకొని వేరే జాల గిరి పెట్టి మోసం చేసి పైసలు తీసుకుని ఎంత పెద్ద డోకా అది. అంతే. దాని ఒకటి లేకపోతే లేవాను బిచ్చపోని నేను రోల్డ్ గోల్డ్ వేసుకున్నాను చెప్పుకొని తిరుగు. 30 షర్ట్లు తెచ్చుకున్నాను, అన్ని రోల్డ్ గోల్డే. అన్ని తెప్పించారు సిబిఐలు. చెప్తున్నారు ఇట్లా లైన్గా పెట్టినాం అన్ని 1 గ్రామ్ గోల్డే. ఆ రేక్ ఎక్కిచ్చినవన్నీ డూప్లికేట్, అన్ని 1 గ్రామ్ గోల్డే.
అంతా అదే గోల్డ్. జనాల్ని అలాగే ఎంత పేరు మోసం. తీసుకోబోదు కదా. ఉమ్, చిల్లర మునోడు మన ముందరలో ధైర్యం లేదు, అంత కెపాసిటీ లేదు. శంకరాన్న ఇట్లా ఆ రోజు ఆపకపోతే తుక్కు కొట్టి బట్టలు ఇప్పి ఆడనే కొడుతుంటాడు ఫంక్షన్లో. ఉమ్, ఉప్పల్ భద్రన్న ఫంక్షన్లకు పోయిన వచ్చినుండే. అవును. భద్రన్న ఫంక్షన్ నేను శంకరాన్న కూర్చొని ఇట్లా లోపల కూర్చున్నాం రూమ్లో, మెల్లంగా కూర్చుండే 10 మంది అనేసి. అప్పుడు ఇంటర్వ్యూలో లూజ్ టాక్ చేసిండు, గోల్డ్ మెన్ లేకుంటే చేస్తుంది దాన్ని ఉమ్, అట్లా అనేసి. పోతే శంకరన్నాడు చెప్తాడు 4-5 సార్లు ఆపిండు ఆయన, ఒక్కసారి కాదు. కోపంగా టేర్పులో లేచి కొట్టని పోతే అందరు పట్టుకురు. చాలా మంది ఉండే బొట్టు సత్తన్న వాళ్ళు చాలా మంది ఉన్నాడు. వాళ్ళంతా పోనీ పోనీ అటు చిల్లర అని అంతే వెళ్ళిపోయాడు, ఉరికిపోయింది. ఇక బండ్లు తీసుకొని బగాంచాడు. ప్రజెంట్ అందరు కూడా ఎవరైతే ట్రెండ్లు ఉన్నారో వాళ్ళని ఒక మాట అంటే మనం ఫేమ్ అవుతాం, మనం లైమ్ లైట్ లోకి వస్తాం. ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని ఒక మాట అంతే అంటే మరి ఇప్పుడు అనేది అది చేస్తున్నాడు. ఆ, ఏం ఇప్పుడు రోల్డ్ గోల్డ్ అన్నారు, అయిపోయింది, ఇక నాయంబడి వాడాలి. టెక్నిక్ అనమాట అంది. మరి నాది గోల్డ్ T9లో పెట్టలేదని చెప్తున్నా, నాది రోల్డ్ రా, నీ రాయి రా అని చెప్పినా నేను ఎక్కించుకున్నా, కొద్దిగా ఓ మాట విలేకరులు వాళ్ళు పిచ్చోళ్ళు లేరుగా ఈ రోజులలో. అప్పటిదప్పుడు చెక్ చేయించారు కూడా. చెక్ చేయించి ముందర ఆ లైలా చూపెట్టారు కదా, అందరు ప్రజలంతా చూసిరు కదా. చూసి నీ రాగి రా అంటే పోయి రోల్ నాది కొద్దిగా కలిపి జర చెప్పు, అవసరం బతలాడుతుంది, జర చెప్పు గోల్డ్ కాల్చిందని చెప్పు. గవే తింటాను, లేకపోతే ఇంట్లో కూర్చోవాలి. నీకు అవన్నీ అవసరం ఆరా? ఇప్పుడు అట్లా చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం ఉంటది అన్న? ఏం లాభం ఉండదు. ఏముంటది, 4-5 ఇంటర్వ్యూలు ఇస్తారు అంతే. మీరు ఇంటర్వ్యూలే అంతే, ఇంకా వేరేది ఉండదు లాభం అని. పైసలు కానీ ఏముంటుంది ఒక్కడికి తిరగారు. ఇప్పుడు చూడు హైదరాబాద్ లో వాడు ఒక్కడే తిరగాలి కాదు, ఇట్లా కనీసం డ్రైవర్ డ్రైవర్ కాదు ఈడే ఇంకా డ్రైవర్ ఎందుకు కానీ లత్ ఖైదాలు ఎరుకున్నా. నువ్వు అడుగు గొల్లకి మన వాళ్ళు అందరిని అడుగు చెప్తారు. వాళ్ళు ఎంబడి తిరుగుతుండే ఏం లేకుండా పిచ్చోన్ లాగా. అప్పుడు బర్త్డేకి పోతే ఇంకేం దిక్కులే, ఒక సింగిల్ రూమ్ ఉండి ఇంట్లో. ఫస్ట్ టైం నేను ఆయన ఇంటికి పోయినా, అన్న రారా అని బతలాడితే ఒక్కసారి పోయినా ఇంటికి. ఆయనకి ఇంత రూము చిన్న 10x10 రూమ్లా గిట్లా తడక కట్టుకొని బర్త్డే చేస్తున్నాడు. ఎవరు లేరు, 5 మంది తప్ప ఎక్కువ లేరు. ఇక డూప్లికేట్ 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని ఇక దునియాలో ఎవరు లేడు, నేను ఒక్కనే ఉన్నా. దేవుడు గుడ్డోడు కాదు. తిరుపతిలో పోయి రాంగు మాట్లాడితే తీసుకొని అడుగు తొక్కిండు దేవుడు, అంతా బయటపడిపోయింది కదా. దేవుడు గుడ్డోడు కాదు. నువ్వు పోయి డూప్లికేట్ తీసుకొని నేను బంగారము నన్ను మొత్తం సెక్యూరిటీతో తీసుకోరండి, ఈ అడకత్తిన ఆ సెక్యూరిటీతో లోపల తీసుకోరండి. తిరుపతిలో మినిస్టర్ పోయినా ఎవరు పోయినా ఒక పద్ధతిగా లైన్గా పోతారు. ఈడంత చిల్లర కానీ అంటే సెక్యూరిటీ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి బతలాడి తీసుకోరు. ఆ మాటలు వింటుంటే కనీసం ఎవరైనా నవ్వుకుంటారు, కనీసం ఇంత గలీజ్గా అనుకుంటారు అనుకోడాడు. అంత చిల్లర చిల్లర గాడు. కనీసం చిల్లర గాడిలన్నా కొన్ని పద్ధతి ఉంటాడు, అంతకన్నా 3rd క్లాస్ వేస్ట్. ఆ కడియం మీద తిరుమలది పెట్టుకొని నేను కడియం మీద చూసి నేను గోల్డ్ అనుకున్నా ఫస్ట్. మొత్తం T9లో చూసినా మీదికెళ్ళి చూస్తే గోల్డ్ లాగా. సార్ ఇప్పుడు అట్లా చేస్తున్నారు సార్, మీద అంత లోపల అంత బుర్ర మీద గోల్డ్ లాగా కనెక్ట్ చేస్తున్నారు. ఆ ఎస్లైన్ అడిగినది అంతా డూప్లికేట్ మొత్తం. అట్లా నా ప్రజలను అంతా మోసం చేయరు. లేకపోతే నీకు ఒకటి పెట్టుకోరా, అసలు వేసుకోకు. కానీ ప్రజలలో వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉండాలి. 30-30 చైన్లు తెచ్చి చేసుకుంటావు, అన్ని 20,000 అని. ఒకటి 10 లక్షలు తీసుకొని ముంచుండి గోల్డ్ బిస్కెట్ ఉందని అది బి కేసు అవుతుంది. బంజారెప్పు కేసులో కేసు పెట్టి లోపల కూడా కాంప్రమైజ్ చేసుకోండి. మళ్ళీ 10 లక్షలు తీసుకొని బిస్కెట్ బంగారం చూపెట్టి, నా బంగారం దొరికింది, నాకు తోడితే దొరికింది అని వాళ్ళకు చూపెట్టి బంగారం 10 లక్షలు తీసుకుంటారు. ఎంతో మంది తీసుకుంటారు పైసలు ఇట్లా. ఇప్పుడు ఈ షో పుట్టపు ఈ ఇంటర్వ్యూలు అన్ని కూడా ఇట్లా దుర్వినియోగం చేసుకుంటారు. బిస్కెట్ ఉంది నా దగ్గర, ఎవరైనా నమ్మేస్తారు కదా. ప్రజలు అమాయకులు ఉంటారు చాలా మంది, నిజంగా నమ్మేసి 10 లక్షలు ఇచ్చిరని నా దగ్గరకు వచ్చారు. ఈయన బంజారాలు ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇప్పించారా అన్న పైసలు? పైసలు ఇక లోపల నేను నా దగ్గర రాగానే అర్థమైపోయిందాన్ని. బంజారాలో కంప్లైంట్ ఇప్పిద్దాం అనుకున్నా. ఇక లోపల కొన్ని ఏదో ఇచ్చుకుంటూ ఏం చేసుకుంటూ కాళ్ళు మొక్కినట్టు లోపల అయింది. మన ఎవరు ఈయన ఎంబడు షాయనా అని, గోల్నాక షాయనా అని ఉంటాడు. షాయనా ఆయనకు చెప్తే ఏ వద్దన పోడు పాల్తుగాడు చిల్లర కంప్లైంట్ వద్దని సైలెంట్ అయిపోయినా నేను. అప్పటికి ఆయన చెప్పినందుకు వదిలేసిన. అప్పుడే గుద్దంతా వాళ్ళ కొడుతున్నాడు. అంత మోసం. ఇంతమంది పైసలు తీసుకొని అన్ని డూప్లికేట్ వేసుకొని చైన్లు 10,000 5,000 చైన్లు వేసి 5 6 చైన్లు వేసుకొని ఈడింత చెప్పులు ఇంత తినడానికి కావట్లేదు. తల్లి ఫోటో పెట్టుకొని తల్లిని మోసం చేస్తాడు. తల్లిని ఆ ఫోటో వెనుక పెట్టుకొని నేను అన్నదానాలు చేస్తున్నా, అన్ని మోసం. ఫాల్తూ అన్న. ఇప్పుడు మీ గురించి మాట్లాడదామన్నా, ఇప్పటి వరకు లైఫ్లో ఫస్ట్ టైం గోల్డ్ ఎప్పుడు కొన్నారా?
నేను చిన్నప్పటి నుంచి 21 ఇయర్స్ అప్పటి నుంచి గోల్డ్ వేస్తాను నేను. చిన్నప్పటి నుంచి అలవాటు. అప్పుడు ఏం చిన్న చిన్న ఉండే అప్పుడు. ఓ 200 గ్రామ్స్ 100 గ్రామ్స్ చిన్న చిన్నగా అట్లా పెంచుకుంటా. మనం గోల్డ్ చేపించడము పుస్తమిట్టలు చేపించడం చిన్నప్పటి నుంచి అలవాటు నాకు. 21 ఇయర్స్ నుంచి ఇప్పటిదాకా దగ్గర దగ్గర 700 పుస్తమిట్టలు చేపించడం. బయట తెప్పేటి కావు ఇవన్నీ. వీళ్ళు 20 రూపాయలు 50 రూపాయలు ఇచ్చుకొని వీడియోలు తీసుకొని అవి చిల్లర ప్రజలు బి మెచ్చుకోరు. ప్రతి ఒక్క దానికి ఇట్లా వీడియోలు తీసుకొని బిచ్చపోలకు పైసలు తీసుకొని వీడియోలు పెట్టుకుంటే ఎట్లుంటుంది గలీజ్గా. అసలు సేవా కార్యక్రమాలు గుప్తుగా చేయాలి లోపల. సరే తెలిసేటి ప్రజలకు తెలిసేటి మంచిగా ఏమైనా పెద్ద కార్యక్రమాలు చేసి తెలిసేటట్టు చేయాలి. కానీ చిల్లర కానీ హైదరాబాద్లో మొత్తం పాడైపోయి మొత్తం ఖరాబ్ చేస్తారు కొంతమంది. మేము ఆ ఇన్ని ఏళ్ళ సేవ నుంచి కూడా ఏంది మన రూపాయి 2 రూపాయలు అట్లా ఇచ్చి బిల్డప్ అది ఏంది చారణ కోడికి బారణ మసాలా అనే లెవెల్ ఆ చికెన్ షాప్ అట్లా పనిచేస్తాడు. చికెన్ షాప్ ఆ చికెన్ షాప్ లో పనిచేస్తాడు అంటాడు. ఓనర్ బి కాదు వీడు. ఆ చికెన్ షాప్ లో పనిచేస్తాడు. కోళ్ళు ఏమైనా ఉంటే ఇప్పిస్తాడంట వీడు. వానికి బట్టలు ఇప్పి గాడిద మెక్కాలి, ఇంకా వేరేది ఏం లేదు. ఇప్పుడు వాడు దొరికెత్తలేడు, ఉరికి దాచుకొని తిరుగుతుండు. హైదరాబాద్లో మీరు ఎప్పుడైనా లైవ్ ఉండి ఇప్పుడు ఫోన్ చేయాలి అంటే రమ్మని ఏడికి వస్తాడు. 10 మంది నేను ఒక్కనే ఉంటా, 10 మందిని తీసుకొని రమ్మని. ధైర్యం ఉంటే రమ్మని ఏడికైనా సరే. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చేస్తా. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఎప్పుడైనా నాకు లైవ్లో ఫోన్ చేయి. 5 నిమిషాలలో అందుకుంటాను నేను. దొరుకుతలేడు, 5 నిమిషాలలో వచ్చేస్తాడు. చాలా మంది 100-200 మంది పోరలు ఎదురు చూస్తారు. ఏ ఇంటర్వ్యూలో ఇప్పుడు పిలువునాడు వస్తాడు స్టూడెంట్. ఇప్పుడు అసలు ఫోన్లే ఎవరిది లేపుతలేడు. రాడిగా అయిపోయిందని పతం. హైదరాబాద్లో కథం అని పని మంచోళ్ళతో పెట్టుకున్నాడు. హైదరాబాద్ మంచోళ్ళ వాడు ఏమనుకోడు కానీ దొరకలేడు. మొన్న దొరికితే గుండు కొరిగించి గాడిద ఎక్కిస్తున్నాడు. భగాంచుడు చూసిన వీడియోలు చూపెడతాం మీకు, పెట్టుకొని వేసుకోరు. టోటల్ గా అసలు మీరు ఎప్పుడు మీ ప్రయాణం గురించి మాట్లాడదామని. అసలు మీ లైఫ్ స్టైల్ ఫస్ట్ ఎట్లుండే, తర్వాత ఎట్లా పికప్ అయ్యారు, ఇప్పుడు ఎట్లుంది? ఫస్ట్ మాది మొత్తం ఫ్యామిలీ అయితే పైల్వాన్ కాందన్. మాది తాత మొత్తం, మా తాత తర్వాత మా ఫాదరు, నేను, మా బావ అందరూ మాది హైదరాబాద్ సికింద్రాబాద్ పెద్ద ఒక చరిత్ర ఉంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ చిల్లర ఉండడానికి గతి లేకపోయా. వాడికి 10 చైన్లు వేసుకొని నేనే ఎవ్వరు లేకుండా చేస్తాను గోల్డ్ మీద. అల్లా ఈడ చిల్లర మూడు అప్పుడే కొడితే అదేం. కానీ మా ఫ్యామిలీ అనేది చాలా పెద్ద గొప్ప. హైదరాబాద్లో ఎవరు అడిగినా ఇప్పుడు సిరిసిల్ల మన విగ్రహాలు పెట్టించిండు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే. సుబ్బుడు విగ్రహాలు పెట్టించారు మొన్న. మీరు తెలుసా? అది తెలుసా. అట్లా పెద్ద గొప్ప పేరున్నది. కోలాన్క జ్ఞానేశ్వర్ అన్న చాలా మంది మా ఫాదర్ శిష్యులు ఉన్నారు. అట్లా పెద్ద ఫస్ట్ నుంచి అట్లా ఒక పేరు అంటే సంపాదించేది మనకు సడన్ వచ్చేటి కావు ఇవి. ఇవాళ 10 మంది 10 చైన్లు వేసుకొని వచ్చేటి కావు. ఇది పుట్టు బునాది తోటి ఉండాలి. ఇది కిందికి వెళ్ళి బునాది కరెక్ట్ ఉంటేనే ఒక సక్సెస్ అయ్యకుండా వస్తాం. మనం ఏంటంటే సొంతంగా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే మనం ఇట్లా సడన్ వచ్చిన వాళ్ళం కాదు, అది కష్టపడుకుంటూనే వచ్చిన వాళ్ళం. మీరు చేసిన బిజినెస్లల్లో మీకు నచ్చిన బిజినెస్, మీకు లైఫ్ టర్నింగ్ అయిన బిజినెస్ ఏదా? రియల్ ఎస్టేటే. ఏదైనా రియల్ ఎస్టేటే. కొనడం అమ్మడం బెస్ట్. అది ఎవరైనా గదే చేసుకోవాలి. ఎవరైనా నేనే అని కాదు, ఎవరైనా కొనడం అమ్మడం పెట్టుకుంటే కొద్దిగా ఆమ్దాని ఎక్కువ వస్తుంది. అది బాగుంటుంది ఎవరైనా చేసేది. రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, ఒక చైన్ ఉండాలి, ఒక ఫార్చునర్ ఉండాలి అని. అది 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 వేరు కాదు. ఇప్పుడు మీ దగ్గర 100 లక్షల రూపాయలు నేను అనుకో, నువ్వు అవన్నీ అవసరం లేదు. రియల్ ఎస్టేట్ అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ 100 గజాలు కొంటే నువ్వు 2 సంవత్సరాల తర్వాత ఆ 1 లక్ష పెట్టి కొన్నావు అనుకో, 2-3 లక్షలు అవుతుంది. అదే అది రియల్ ఎస్టేట్ అంటారు. వాల్యూ పెరుగుతుంది అంతేగాని కబ్జాలు పోయింది అదేమన్నా. ఇప్పుడు అవన్నీ ఏం నడిపోయి హైదరాబాద్లో కబ్జాలు ఏదన్నా ఉండడం. ఇప్పుడు సేల్ చేయాలన్నా కూడా వైట్ షర్ట్ వైట్ ప్యాంటు, ఒక ఏంది మెడల చైను, ఒక ఫార్చునర్ ఉండి అక్కడ కార్ ఆపితేనే బయ్యర్ గాని అమ్మ ఈయన దగ్గర ఫార్చునర్ ఉంది నన్ను అట్లా అసలే కొనరు. అట్లుంటే అసలే కొనరు, భయపడతారు. కొనరా? అసలు కొనరు. అట్లుంటే అట్లా పోతే ఇట్లా భయపడిపోతారు. అమ్మ ఏమో లిటికేషన్ ఉన్నట్టుంది, వీళ్ళు ఎట్లా వచ్చిర్రు అని భయపడతారు. అట్లా కాకుండా సింపుల్గా బయర్ ఉన్న వాళ్ళు ఇద్దరి మధ్యలో పిలిపించి మాట్లాడడం, సేల్ చేయడం. కానీ ఇట్లా అందులో ఎదుటోడు కొనేటోడు భయపడితే ఎందుకుంటాడు, వాడు పైసలు ఇచ్చి. అట్లా ఉండదు. లీగల్గా చూసుకుంటారు. అంత కరెక్ట్ ఉంటేనే సిస్టమ్ మంచిగా అంటుంటే అడ్వాన్స్ ఇస్తారు. అంతేగాని ఓ చైన్లు వేసుకొని బయటపడ అట్లుండదు. కొనేటోడు ఎట్లా ఉంటాడు అంటే లీగల్గా చూసుకుంటాడు. ఓ పద్ధతిగా దీనికి అడ్వాన్స్ ఇవ్వాలా వద్దా అని చూసుకొని ఇస్తారు. కానీ 10 మందిని వేసుకొని పోతే అది వేసుకుంటే అట్లా ఉండదు. అంటే ఎవడు అమాయకులు లేరు. ఆన్లైన్ మొత్తము ఎవరిని డాగేయాలన్నా ఏమైనా చెయ్యాలన్నా ఆ సిస్టమ్ లేదు. మనిషి ఓ పద్ధతిగా సిస్టమ్ ఉంటే ఎవరైనా ప్రజలు అంత గుర్తుపడతారు. ప్రతి ఒక్కటి అబ్జర్వింగ్ చేస్తుంటారు. ఉంటేనే కాదు.
కొంత చిల్లర మోడల్కి వచ్చి అంత లొల్లి లొల్లి గలీజ్ చేసి వాడేసి ఇప్పుడు ఐటీ రిటర్న్ అవి ఇవి అంత లొల్లి లొల్లి అయిపోయింది. అవును. లేకపోతే ఇప్పుడు ఏళ్ళ నుంచి 30, 40 ఏళ్ళ నుంచి వస్తాం. ఏ రోజు ఇసుంటి రాలేవు. అవును. ఎప్పుడు సింపుల్గా పోకడా ఇంటికి వచ్చేయడం అంతవరకు ఉంటాం. ఇప్పుడు గుడి గిడికి పోతే అంత ఏం వేసుకోకపోతుండే నేను. సింపుల్గా పోవాలి, దర్శనం చేసుకొని వచ్చేసేయాలి. అవును. ఏ గుళ్ళ పోటీ అది చేసేది ఉండదు మనకు. అవును. దేవుని ముందరనే షో చేస్తా అంటే కుదురుతుందా? అదే అనగా తొక్కేస్తాడు దేవుడు, పాతాళం నేను తొక్కేస్తాడు. ఇచ్చింది నా ముంగండి నేను ఇచ్చిన వాడి ఏమి ఇచ్చిన గోల్డ్ వేసుకో దేవుని ముందర పోయి ఒరిజినల్ అంటే పాతాళం తొక్కితే ఇట్లుంటది. హైదరాబాద్ లో అడుగు పెట్టొద్దు. మళ్ళా వెంకటేశ్వర్లు ఫస్టే ఏడుకొండల వెంకటేశ్వర్లకు పోయి గోల్డ్ వేసుకో డూప్లికేట్ అని చెప్తే పాతాళం తొక్కితే మొత్తం పాతాళానికి పోయిండు. 7 అడుగుల పాతాళానికి పోయిండు. అంతే. 4 రోజుల మురపం, ఒరిజినాలిటీ కాదు. చార్దినక మేమని మాకు మీద ఏదో చికెన్ షాప్ చేసుకొని బతుకురా చికెన్ షాప్ కొట్టుకుంటారు. అలా అంటే హైదరాబాద్లో పీకుడు రమ్మని ధైర్యం ఉంటే నేను ఉంటాను లైలా పిలిపి అని అప్పుడు నేను అంటా వాడు పైల్వాన్ అని పిలిపి ఏడనే ఉన్నప్పుడు ఫోన్ చేసి పిలిపి రమ్మను, దా లైవ్ ఉంది దా కూర్చో అని రమ్మను. ఓకే. మీరు చేసిన బిజినెస్ లన్నా మీకు ఏదైనా నష్టం జరిగిందా? ఫైనల్ బిజినెస్ అన్న నష్టం లాభం అయితేనే ఉంటుంది. ప్రతి ఒక్క దాంట్లో నష్టం లాభం ఇదే ఒకటే అని కాదు. రియల్ ఎస్టేట్ ఉంటుంది, ప్రతి ఒక్క బిజినెస్ లలో నష్టం లాభం. రియల్ ఎస్టేట్ లో కూడా నష్టం జరిగిందా? అన్నిట్లో నష్టం అంటే కొన్ని పెరిగాయి రేట్లు. కొన్న తర్వాత కొన్ని ఒక 1 year తర్వాత పెరిగాయి. ఇప్పుడు పడిపోయినాయి రేట్లు అని. అవును. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంటంటే మ్యాక్సిమం పడిపోయినాయి. ఇప్పుడు అమ్ముకొని అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటిన్యూ ఉంటే మనకు రేటు పెరుగుతుండే కొద్ది. కానీ అది గవర్నమెంట్ చేంజ్ అయినందుకు అంతలోనే ఉంది, పెరగలేదు. అట్లా లాస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ తొందరలోనే పెరిగే ఛాన్సెస్, చాలా రోజులు స్టాగ్నేట్ అయితే ఉండదు కదా అన్న. మార్కెట్ అనేది మళ్ళీ పెరగాల్సిందే కదా, తగ్గుతుందా? పెరుగుతుంది. తగ్గే సమస్య ల్యాండ్ది తగ్గే సమస్య ఉండదు. కొద్దిగా అప్ డౌన్ అవుతుంటది. మళ్ళీ ఎంబడే పుంజుకుంటుంది, మళ్ళీ వస్తుంది. కొద్దిగా ఇంకా ముందు అవుతుంది. హై రేజింగ్ టవర్స్ అని చెప్పేసి రావడం వల్ల ఓపెన్ ల్యాండ్స్ అనేది సేల్ అవ్వట్లేదు. అందరు హై రేజింగ్ మంచి సెంటర్లు ఉన్నదే వెతుక్కుంటారు. ఓపెన్ ల్యాండ్ కి డిమాండ్ తగ్గింది. హై రేజింగ్ వల్ల ప్రజలకు కూడా నష్టం ఉంది అని చెప్పేసి అంటారు. ఓపెన్ ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. అదే అవి నడిస్తే కానీ ఓపెన్ ల్యాండ్కి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఓపెన్ ల్యాండ్లోనే అపార్ట్మెంట్లు కట్టి ఇప్పుడు 50 floorల బిల్డింగ్ పక్కకు అట్లా కట్టి 5 ఎకరాలు ఉంది అనుకో, దాంట్లోనే ఇస్తారు. చాలా బెనిఫిట్ అది. ఓపెన్ ల్యాండ్ ఎప్పుడు తగ్గదు, దాని వాల్యూ దానికే ఉంటుంది. ఇప్పుడు 100 కోట్ల పైన నడుస్తుంది. అదే నార్సింగ్ సైడ్ 100 కోట్ల పైన ఎకరా, 5,000 గజాలు 100 కోట్ల పైన 118 కోట్లేమో పోయింది మన. మీకు హైయెస్ట్ ఇన్కమ్ తెచ్చిన ల్యాండ్ ఏదన్నా? హైయెస్ట్ ఇన్కమ్ అని ఏముండదు, కొనడం అమ్మడం అంతే. నేను చేసేది ఇన్కమ్ అని ఏముండదు, ఎక్కువ తక్కువ రావచ్చు. అంటే ఈ ఒక ప్రాపర్టీ తీసుకున్నా దాని వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది అని, అంటే ఇప్పటి వరకు ఎప్పుడు రానంత తొందరలో అంత గ్రోత్ ఏ ఏరియాలో కనబడ్డది మీరు కొన్న దాంట్లో? కొన్నదంటే ఈ ఏరియాలో ఎక్కువ పాస్ట్ పెరిగింది. ఈ ఏరియాలో చాలా పాస్ట్ పెరిగింది. ఫస్ట్ ముందు 1000 రూపాయలు గజం ఉన్నది, ఒకటేసారి ఇప్పుడు 2,50,000 అయింది. ఇక్కడ 1000 రూపాయలు ఎక్కడ 20 సంవత్సరాల కింద 1000 రూపాయలు గజం ఇక్కడ కొనాలని. ఇప్పుడు నేను ఉన్నది అవును, ఇప్పుడు 2,50,000 అయింది గజం. ఎన్ని గజాలని? ఇది 400 గజాలు. 400 మస్తు ఉంటుంది అన్న మీ ఇల్లు. అంటే అలా వాల్యూ ఒకటేసారి పెరిగిపోయింది. సెకండ్ జూబ్లీ తర్వాత ఇదే వచ్చింది కదా, అట్లా సడన్గా పెరిగిపోయింది. నార్సింగ్ ఇక్కడ పుప్పాలు కూడా ఆ సైడ్ ఏమో అక్కడ పెరిగింది. దీని తర్వాత అక్కడ. ఇప్పుడు మీ దగ్గర టోటల్ మీరు కష్టపడి మొత్తం అంతా చేసి కొన్న గోల్డ్ ఎన్ని కేజీలు ఉంటాయి అన్న? ఎన్ని కేజీలు ఇన్కమ్ ట్యాక్స్ ఓపెన్ చెప్తారు కదా, 1 kg సీజ్ చేసి కొన్ని ఇచ్చారు, అవి వేసుకొని తిరుగుతాం. అవి బిల్లు తీసుకొని రేపల్లి తీసుకొని అవి తెచ్చుకోవాలి. అవన్నీ ట్యాక్స్ ఎంత కట్టమంటారు ఏందనేది దాన్ని బట్టి అవి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇన్కమ్ ఇంకా అయిపోలేదు, నడుస్తుంది. ఇంకా మళ్ళీ ఎప్పటికల్లా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి? అవుతుండొచ్చు, ఇంకా 1 month అవుతుంది. పిలుస్తుంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి డౌట్. అన్ని ప్రూఫ్స్ అన్ని చూపెట్టినాము, ఏం లేకుండా అన్ని బిల్స్ అవి మొత్తం క్లియర్ చూపెట్టినాం. ఇప్పుడు ట్యాక్స్ 100 కి 200% వేస్తారంట, నిజమేనా? ఇప్పుడు కట్టనప్పుడు ట్యాక్స్ 100 కి 200% వేస్తారంట. 80%, 100కి 100 వేస్తారంట. ఏమో అలా అంటున్నారు. ఇవి చూద్దాం, ఎట్లయితే కట్టక తప్పదు. ఒక జాల అదినప్పుడు కట్టక తప్పదు. ఎందుకంటే నష్టంలో మళ్ళీ సంపాదించుకోవాలి. ఏమో దానికి పెద్ద విషయం కాదు. దానికి వాళ్ళు చూసుకుంటారు అన్ని. కష్టపడ్డది అన్ని ఓపెన్ చెప్పిన నేను. గోల్డ్ అంతా వద్దారా, గోల్డ్ షాప్ నంబర్ ఇచ్చిన చూసుకోర్రి,
ఈడ బిల్స్ అన్ని పెట్టినాం ముందల అన్ని ఓపెన్ గా అన్ని ఓపెన్ గా గోల్డ్ షాప్ చేసిరు. నెల నెల పంపిస్తుండే పైసలు, రెంటల్ అవి వచ్చినప్పుడు నెల నెల అది క్లియర్ చూసుకుని అంత. ఓల్డ్ గోల్డ్ కొత్తది కాదు కదా మనం, అవును. కొత్తది చెప్పి ఓల్డ్ గోల్డే మనం ఇవ్వడం మళ్ళీ వేరే తీసుకోవడం. ఇప్పుడు ముందు మీరు కొన్నప్పుడు గోల్డ్ రేట్ తగ్గిందన్న, ఇప్పుడు కొనే 1 గ్రామ్ గోల్డ్ ఇవ్వమని రిటర్న్ చైన్లు తీసుకొని 1 గ్రామ్ గోల్డ్ పోయి మన చిల్లర అన్న అప్పట్లో రేట్ ఒకలాగా ఉంది, ఇప్పుడు రేట్, ఇప్పుడు కొనే పరిస్థితులు ఉందా గోల్డ్? కొనే పరిస్థితి గోల్డ్ ఎక్కువ తక్కువ కొనేది ఆగదనుకో. మరి నాకంటే పైసలు ఇచ్చే అవసరం లేదు కదా, వీరోలు అంటే కష్టము. నాకంటే కొద్దిగా చేసి పెడితే నెలకింతనో ఇవ్వడం, ఇన్కమ్ ట్యాక్స్ క్లియర్ కానీ మళ్ళీ ఇవి ఇచ్చేస్తారు కదా. అప్పుడు ఎన్ని ఇస్తారో తీసుకొని దాన్ని బట్టి మనం మళ్ళీ చేపేయడం అట్లా. ఓకే, మనకేం కాదులే, రోడ్ల మీద తిరిగేటోళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కానీ మనకేం ఎట్లనో అట్లా కష్టపడి మళ్ళీ కొనడే అదే చేయించుకుంటాం. ఓకే అన్న, థ్యాంక్ యూ.